I made 10 lakhs using $100. A flashy lifestyle, a luxury cars, a Rolex flexing ఇలాంటివి చూసే కదా మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేశారు. ఒకవేళ మీరు కూడా అవి చూసి ట్రేడింగ్ స్టార్ట్ చేసినట్టయితే ఈ వీడియో మీకోసం కాదు, వెంటనే స్కిప్ చేసేయండి. హలో ట్రేడర్స్, వెల్కమ్ టు తెలుగు ట్రేడర్ మైండ్ సెట్. ఇక్కడ నో హైప్, నో ఫేక్ ప్రామిసెస్. రండి మార్కెట్ గురించి రాగా డిస్కస్ చేద్దాం. ట్రేడింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి వచ్చి మైండ్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్, నేను మంత్కి ఎంత ఎర్న్ చేయగలను, దీంతో నా డైలీ నీడ్స్ అనేవి ఫుల్ఫిల్ అవుతాయా, నేను నా జాబ్ మానేసి ఒక స్టేబుల్ ఇన్కమ్ జనరేట్ చేసుకోగలనా. మీరు వింటూ ఉంటారు కదా, ఒక అతను $100 నుంచి 10K ఫ్లిప్ చేశాడు, 10K to 20K. ఈజ్ ఇస్ రియల్లీ పాసిబుల్ ఇన్ ట్రేడింగ్ అంటే ఎస్, ఫారెక్స్ మార్కెట్లో ఇట్ ఈస్ పాసిబుల్. కానీ ఎప్పుడు ఇట్ హ్యాస్ సమ్ రూల్స్. యూ నీడ్ ప్రాపర్ డిసిప్లిన్ లేకపోతే మీరు మార్కెట్లో ఏమీ చేయలేరు. ఒక ప్రాఫిటబుల్ స్ట్రాటజీ ఉండాలి మీ దగ్గర. ఇదే స్ట్రాటజీ మీద మీరు మోర్ దెన్ 100 ట్రేడ్స్ చేసి ఉండాలి. మీకు కాన్ఫిడెన్స్ ఉండాలి. మీ సెటప్ దొరికిన ప్రతిసారి యూ నీడ్ టు ఎగ్జిక్యూట్ ఇట్. థర్డ్, మీ మైండ్ అన్నది ఆ నెంబర్ ఫ్లక్చుయేషన్స్ తట్టుకునేంత మెంటల్లీ స్టేబుల్ కండిషన్లో ఉండాలి. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక స్టేజ్ తర్వాత మనీ ఈజ్ జస్ట్ ఏ నెంబర్. ఇప్పుడు మీరు 10,000తో స్టార్ట్ చేస్తారు, దాన్ని ఎక్కడ దాకా తీసుకెళ్ళగలరు, మీ అకౌంట్ ఎంత గ్రో చేసుకోవాలి, యూ కాంట్ ఈవెన్ ఇమాజిన్. వెన్ యూ స్టే కన్సిస్టెంట్ ఇన్ ట్రేడింగ్ యూ విల్ బి ప్రాఫిటబుల్. సరే, ఒక చిన్న సైకలాజికల్ పాయింట్ డిస్కస్ చేద్దాం. మీలో ఎంతమందిని తమ వీక్ని గ్రీన్లో స్టార్ట్ చేసి మంచి పాజిటివ్లో ఉన్నప్పుడు ఆ ఒక్కరోజు ఓవర్ ట్రేడ్ చేయడం వల్ల లేకపోతే ఓవర్ రిస్క్ చేయడం వల్లనో కంప్లీట్ ప్రాఫిట్ అనేది లూజ్ చేసుకున్నారు? కంగారు పడకండి, మీరు ఒక్కరే కాదు, మీలో చాలా మంది ఉన్నారు. నేను అదే స్టేజ్ నుంచి వచ్చాను. ఒక 2-3 డేస్ విన్నింగ్ స్ట్రీక్ తర్వాత ఏమవుతుంది తెలుసా, మీ ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది. మార్కెట్లో మీరు ఏ ట్రేడ్ చేసినా మీకు ప్రాఫిట్ వస్తుంది అన్న మైండ్ సెట్లోకి వెళ్ళిపోతారు. సో ఏం చేస్తారంటే టేక్ ఏ బ్రేక్ ఆన్ ది 4th డే. దీనివల్ల మీకు మనీ అనేది, మీ క్యాపిటల్ అనేది ఎలా కాంపౌండ్ అవుతుందో మీకే అర్థమవుతుంది. మీరు కనుక దీన్ని ఫాలో అయ్యి బ్రేక్ తీసుకుంటే మాత్రం యూ బీట్ ద 80% ఆఫ్ ది మార్కెట్. ఎందుకంటే మార్కెట్లో సరే ఒక మంత్ కన్సిడర్ చేయండి, మీరు ఆ మంత్ బ్రేక్ ఇవ్వనున్నా లేదంటే ఆ మంత్కి $1 అప్పు ఉన్న మీ అకౌంట్ మీద, యు ఆర్ ప్రాఫిటబుల్. యు ఆర్ ఆన్ ది రైట్ పాత్. ఎందుకంటే మార్కెట్లో 80% ఆఫ్ ద ట్రేడర్స్ లూజ్ దర్ ఎంటైర్ క్యాపిటల్ విత్ ఇన్ ది 1-2 months. మీరు ఈ ఫేజ్ని సర్వైవ్ అయితే చాలు, యూ విల్ బి ప్రాఫిటబుల్ వన్ డే డెఫినెట్లీ. మార్కెట్లో ఒకటే ఒక గోల్డెన్ రూల్, కన్సిస్టెన్సీ. వెన్ యూ ఆర్ కన్సిస్టెంట్ యూ విల్ బి ప్రాఫిటబుల్. మీ సెటప్ మీద ఒక బెంచ్ మార్క్ 100 ట్రేడ్స్ అనేది మినిమం చేసి ఉండాలి. అప్పుడే మీకు ఆ సెటప్ ఎక్యురసీ అనేది అర్థమవుతుంది. ట్రైన్ డెమో లేదంటే ఒక స్మాల్ క్యాపిటల్తో స్టార్ట్ చేయండి. నేను ఫ్యూచర్ వీడియోస్లో హౌ టు గ్రో స్మాల్ క్యాపిటల్ అనే దాని మీద కంప్లీట్ డీటెయిల్ వీడియో చేయబోతున్నాను. ఒక ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ప్లాన్ ఇవ్వబోతున్నాను. రూల్స్ టు బి ఫాలోడ్ అంటే ప్రాప్ ఫామ్స్ని ఎలా ట్రేడ్ చేయాలి, ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఏవి మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.